నమస్తే అజయ్. సార్ నిన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ యా కొంచెం లేట్ నిన్న చేయాల్సింది వీడియో. డాకు మహారాజ్ మనకు తెలియదు ఏముంది, బాలకృష్ణ సినిమాలు అంటే రన్ అండ్ రెగ్యులర్, ఒక పవర్ఫుల్ విలను, ఆ విలన్ని నా ఎదుర్కోవడం, ఇదే స్క్రీన్ ప్లే. మనం లాస్ట్ 40 ఏళ్ళు అనుకోవచ్చాము, 40 ఏళ్ళని చూస్తున్నాము ఆయన్ని ఇదే స్క్రీన్ ప్లేతో. నిన్న మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన మాట్లాడారు, నేను ఎంచుకున్న దారి రహదారి ఏదో నా బాట నేను వేసుకున్నా, ఎవరి కీర్తి నేను మొయ్యను, నేను మహారాజుని, అందుకే ఈ సినిమా కూడా మహారాజు. ఎందుకు మహారాజు సార్ మీరు? మీ నాన్న వేయకపోతే మీరు ఈ దారిలో ఉండేవారు కాదు కదా. నేనేదో స్ట్రైట్గా మాట్లాడతా, నేను సుత్తి లేకుండా మాట్లాడిన పోనీ. ఆ రోజు ఏం జరిగింది? మీ ఇంట్లో గన్ ఫైర్ అయింది కదా, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి పోనీ, సుత్తి లేకుండా. ఎందుకు సార్ పెద్ద పెద్ద మాటలు? ఆ కేసులో నుంచి మీరు ఎట్లా బయటకు వచ్చారో మీకు కూడా తెలుసు అనుకుంటా. ఏదో మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించుకొని నాకు మతి స్థిమితం లేదు, మీరు మళ్ళీ స్టేజ్ మీద నాకు నేనే మహారాజు, ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆ రోజు. ఎందుకు నాకు అర్థం కాదు. మరి ఈ మధ్య చిరంజీవి కూడా ఇట్లానే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మోహన్ బాబు మనకు తెలుసు అనుకోండి. వీళ్ళు ఎట్లా, మీరు ఏ విధంగా మహారాజులు తెలియదు. సరే అవుట్ ఆఫ్ ద బాక్స్ అది వద్దులేండి. కానీ మన స్టోరీలోకి వెళ్తే రన్ రొటీన్, ఒక విలన్ ఉంటాడు, ఈయన ఏదో అండర్ కాపు, ఈయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మనం ఒక చెప్పాక 40 ఏళ్ళ నుంచి ఏ సినిమాలు ఏ స్టోరీలు చూస్తూ ఉన్నాం. మళ్ళీ దాన్నే సరే బాబీ పాపం చిరంజీవి గారితో వాళ్ళతో వేరే తీశారు, ఇప్పుడు ఏదో కష్టపడి ఎన్టీఆర్ గారి గురించి, మన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడని స్టేజ్లో నాకు నేనే మహారాజు అనుకుంటే ఎట్లా? రైట్, మనం ఈ స్టోరీలోకి వెళ్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఈయన ఎక్కడో బీహార్లో సమ్ ఉంటాడు, ఆ విలన్గా మన యానిమల్ నుంచి తెచ్చారు కొత్త విలన్ని, బాబీ డియోల్. తెలుగు ఫిలింకి కొత్త విలన్ దొరికాడు. అట్లా ఒక గట్టి విలన్ ఉండాలి, ఆ విలన్తో ఈయన ఎప్పుడు పోటీ పడుతూ ఉండాలి. కథనం ఓన్లీ డైలాగ్స్ చూస్తాం మనం. నెక్స్ట్ బర్త్డేకి పిలవను, ఇట్లాంటి డైలాగ్ ఒక 3-4 పెట్టుకోవాలి. అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే 4 డైలాగులు, 4 ఫైట్లు, 2 పాటలు, ఇదే సినిమా అనుకునే లోపల బతుకుతున్న మీరు, మీ దగ్గర నుంచి ఎందుకంటే ఎక్కువ గొప్ప ప్రోడక్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో నేను మహారాజు, నా దారి నేనే నిర్మించుకున్నా, ఓ మహారాజులాగా బతుకుతున్నా, మహారాజులాగా ఏం మాట్లాడుతున్నారు సార్ బాలకృష్ణ గారు? అన్స్టాపబుల్ ఒక యాంకర్గా చేయటం అనేది మీరు ఏమనుకుంటారో తెలియదుగా. మీరు ఏ భ్రమంలో ఉన్నారో, లేకపోతే మీరు ఏ ఆలోచనతో ఉన్నారో. పాపం ఓరోసి రౌతలు అడుగుతుంది, నన్ను బాగా కొట్టారు, బాగా దెబ్బలు తగిలిని, ఏం చేయాలని. దానికేం సమాధానం చెప్తారు? ఆ పాటలలో డ్యాన్స్ చేయటమే మీరు వేసుకున్న, అది అన్నారుగా మీరు, నా రాజ్యాన్ని నేనే నిర్మించుకున్నా, నేను మహారాజుని, అందుకే సినిమాకి మహారాజా అని పెట్టా. డెఫినెట్గా ప్రతి మనిషికి ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఉండాలి. కానీ బట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది? నేనే రాజు, నేనే కింగ్. దేనికి మీరు రాజు, దేనికి మీరు కింగు? ఏం చేశారని? మీరు 3 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా. అట్లీస్ట్ ఒక మినిస్టర్గా చేయాలి, లేకపోతే మినిస్టర్గా ఉండాలి అని మీకుందో లేదో తెలియదు. కానీ బట్ కన్సిడర్ చేయలేదు మిమ్మల్ని. ఎప్పుడు గెలవని నాగబాబుని మినిస్టర్ చేయబోతున్నారు రేపు పొద్దున. దీనికి ఏం చేద్దాం? రాజుగారు, మహారాజు గారు, ఇవన్నీ మనం చెప్పుకోవడానికి. మీ నాన్నగారు పెట్టిన పార్టీ మీరేమైనా లీడ్ చేయగలరా? లేదు. మీరు ఇన్ని చోట్ల ఇంత ఉడిగం చేస్తూ మళ్ళీ ఏదో పెద్ద మహారాజు. ఎవరికి మహారాజు, దేనికి మహారాజు? మీరు చేసేది ఉడిగం సార్. మీ బావగారు అంటే చంద్రబాబు నాయుడు గారికి మీ కూతురు నుంచి ఉడిగం చేస్తున్నారు. నా దారి రహదారి బాగుంటాయి చెప్పడానికి. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ. బట్ సినిమా అయితే ఓకే, స్టోరీ అంత ప్రెడిక్టబుల్లే. బట్ బాబీ యాజ్ ఎ డైరెక్టర్గా లిటిల్ బిట్, అందరూ చెప్తుంటారుగా బాలకృష్ణ గారు డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చేస్తారు అని చెప్పి. ఆ కొట్టమని కూడా డైరెక్టర్ చెప్పారా, ఇంకెవరైనా చెప్పారా తెలియదు. ఇటువంటి ఏదో ఒకటి అండ్ ఏమంటారు ఐటమ్ సాంగ్స్ పెట్టుకుని, లేకపోతే 2 ఫైట్లు పెట్టుకుని ఒక సినిమా తీసేయాలనుకుంటే అవదు. ప్రతి సినిమాలో ఇదే ఉంటుంది. మనకు ఒక విలను, మనం ఒక హైపు, డాకు, బీహార్ నుంచి ఇక్కడ రావడం, ఆ మదనపల్లికి, ఇవన్నీ కూడా మనకి అంత ప్రెడిక్టబుల్, తెలిసిన స్టోరీ అంతా తెలిసిందే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చూసిన సినిమానే వాళ్ళు ఇంకోసారి చూస్తున్నాం అనే ఫీల్ తప్పితే వేరే ఏమి ఉండదు. థ్యాంక్ యూ.